హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన బల్కింగ్ సిరీస్లో అయితే డే 6. నేనైతే కొంచెం ప్లేస్ అయితే చేంజ్ అయింది, చూస్తున్నారు కదా. నేనైతే కాలేజ్కి అయితే వచ్చినాను. ఈరోజు లేట్ అవ్వడానికి కూడా రీజన్ అయితే ఇప్పుడు కరెంట్లీ టైం అయితే 8:30 అవుతుంది. నైట్ ట్రైనింగ్కి మార్నింగ్ వచ్చేసరికి రూమ్ రీచ్ అయ్యేసరికి అయితే 8:30 అయింది టైం ఇప్పుడు. కానీ జిమ్ అయితే మన హాస్టల్లోనే జిమ్ అవైలబుల్గా ఉంది. సో నేనైతే జిమ్ అయితే హిట్ చేస్తున్నాను. ఈరోజు జిమ్కి వెళ్తున్నాను. దానికి ముందు ప్రీ వర్కౌట్ కోర్స్ జర్నీలో ఉన్నా కూడా క్యారీ చేసుకున్నా. ఇంకా బనానా కూడా తెచ్చి పెట్టుకున్నాను. బనానా ఇంకా ఇవి తిని ఈరోజు జిమ్ అయితే హిట్ చేద్దాం గైస్. ఇదే గైస్ మా కాలేజ్ హాస్టల్ జిమ్. సూపర్ ఉంటుంది అసలుకి జిమ్ అయితే. అన్ని ఎక్విప్మెంట్ కూడా ఉంటాయి బాగా అవైలబుల్గా. ఇంక ఈరోజు అయితే మనం ఇక్కడే ఎక్సర్సైజ్ చేద్దాం. ఐఎమ్ రిమైండ్ యూ గైస్ ఎవ్రీ డే, ఫస్ట్ జిమ్కి వెళ్తేనే ఫస్ట్ అయితే వామప్ అయితే చేయండి. పోయి లిఫ్ట్ చేయకండి. దానికంటే ముందు వామప్ చేయడం అయితే చాలా 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 ఇంపార్టెంట్. సో బాడీని కొంచెం స్ట్రెచ్ చేసి కొంచెం ఫ్లెక్స్ చేసి అట్లా వామప్ అయితే చేయండి. వామప్ చేసిన తర్వాతే యాక్చువల్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేయండి గాయస్. అట్లనే నేనైతే ఒక 5 minutes ఫాస్ట్గా బెంట్ ఓవర్స్ కానీ ఇట్లా హ్యాండ్స్ ఫ్లెక్స్ చేయడం కానీ మూమెంట్ చేయడం కానీ అంత కొంచెం ఇట్లా వామప్ చేయడం వల్ల ఏమైందంటే మన బాడీ సెడెంటరీగా ఉంటుంది కంప్లీట్గా. నైట్ పడుకొని లేస్తేనే మార్నింగ్ ఇట్లా వామప్ చేయడం వల్ల ఏమంటే ఇట్ గెట్స్ రెడీ అనమాట. మనం వర్కౌట్ చేయడానికి కొంచెం రెడీ అవుతుంది. సో బిఫోర్ డూయింగ్ ద యాక్చువల్ వర్కౌట్ వామప్ అయితే ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ డైరెక్ట్ అయితే ఇక పుల్అప్స్కి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ పుల్అప్స్ చేయడానికి నేను మేజర్గా ఎందుకు పుల్అప్స్ చూస్ చేసుకుంటానంటే, ఇట్స్ లైక్ పుల్అప్స్ అనేది చాలా ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు మాత్రమే పుల్అప్ చేస్తే కొంచెం ఎక్కువ రెప్యుటేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫామ్ కూడా కరెక్ట్గా వస్తుంది. అన్ని వర్కౌట్ చేసిన తర్వాత మనం పుల్అప్స్ అంత కరెక్ట్గా అయితే చేయలేము. సో నేనైతే ఫస్ట్ జిమ్కి వెళ్ళగానే కొంచెం వామప్ చేసి ఫస్ట్ పుల్అప్ చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తాను. ఎక్కువ మ్యాక్సిమం ఎన్ని రెప్స్ వీలైతే అన్ని రెప్స్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఒక 2.5 kgs వెయిట్ తీసుకొని ఒక 30 reps అయితే చేయడానికి అయితే ట్రై చేసిన. ఫామ్ మాత్రం బాగా వచ్చింది, సూపర్ వచ్చింది ఫామ్ అయితే. నేను పోయిన టైమో ఏమో కానీ జిమ్లో ఒక్కరు లేరు. అసలుకి జిమ్ నాదే అన్నంత ఫీలింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ 9 అవుతుంది అనమాట నేను జిమ్కి ఎంటర్ అయ్యే పార్ట్కి. ఇంకా వామప్ చేసి క్విక్గా వామప్ చేసి తర్వాత పుల్అప్స్ చేసి ఇంకా డైరెక్ట్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్కి అయితే వెళ్ళిపోయినాను. ఫస్ట్ యాజ్ యూజువల్ చెస్ట్ యాక్టివేట్ చేయడానికి ఫస్ట్ ఒక 10 kgs పెట్టుకొని లైట్ వెయిట్తో ఒక 10 reps అయితే చేసిన. తర్వాత ఇంకా వెయిట్ పెంచేసి ఒక 20 kgs పెట్టుకొని మళ్ళీ ఒక 10 reps అయితే చేసిన. ఇంకా నెక్స్ట్ 30 kgs పెట్టుకున్నా. అసలుకి కిక్యాస్గా అసలుకి పంప్ అయితే వచ్చింది. అసలుకి ఒక 10 కూడా చేయలేకపోయినా. నేనైతే ఫెయిల్యూర్ వరకు అయితే చేసిన. ఒక 7 ఒకసారి, 8 ఒకసారి, ఆల్మోస్ట్ 30 వెయిట్ పెట్టుకొని అయితే చేసిన. ఫుల్ యాక్టివేట్ అయింది చెస్ట్ అయితే. మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ వర్కౌట్ విచ్ ఈస్ స్క్వాట్స్. యాక్చువల్గా నేను ఊర్లో ఉన్న మా ఇంటి దగ్గర ఉన్న జిమ్ దగ్గర అయితే నేను ర్యాక్ మీద అయితే చేసేవాడిని. కానీ ఇక్కడ ర్యాక్ అయితే లేదు, పని చేస్తలేదు ర్యాక్. కాబట్టి నేను ఫ్రీ వెయిట్స్తోనే చేసిన. కొంచెం లైట్ వెయిట్తోనే చేసిన. ఫస్ట్ యాజ్ యూజువల్గా 5 kgs అయితే పెట్టుకున్నాను. ఇట్ సైడ్ 2.5 పెట్టుకుని 5 kgsతో చేసిన. కొంచెం ఎందుకంటే దాంట్లో అయితే మనము ఫామ్ కరెక్ట్గా మెయింటైన్ చేయొచ్చు ర్యాక్లో. కానీ దీంట్లో ఏంటంటే మనము వెయిట్స్ ఎక్కువ వేసుకుంటే ఇంకా సపోర్ట్ కూడా ఎవరు లేరు కాబట్టి కొంచెం రిస్క్ అనమాట. సో నేనైతే ఫస్ట్ 5 kgs పెట్టుకొని మళ్ళీ తర్వాత 20 kgs అయితే పెట్టుకున్నా. అట్లా కొంచెం స్లోగా చేయడానికి అయితే ట్రై చేసిన. ఎందుకంటే ఒక్కనే ఉన్నా, మళ్ళీ ఏమన్నా అయితే తేడా అయితే నాకు చూసుకోవడానికి కూడా ఎవరు ఉండడు ఆడ జిమ్లో. అందుకే అట్లా కొంచెం స్లో మూమెంట్తో కాన్సన్ట్రేటెడ్గా స్క్వాట్స్ అయితే చేసిన. ఒక 40 చేసిన అనమాట. ఫస్ట్ 5 kgs, తర్వాత 10, తర్వాత 15, 20 చేయడానికి అయితే ట్రై చేసిన. 5 reps అయితే వచ్చినాయి. ఇంకెక్కువ చేయలేకపోయినా అనమాట. మళ్ళీ ఎందుకు రిస్క్ అని నేను ఇంకా బంద్ చేసిన అక్కడికే 20 kgsకి. మూవింగ్ ఆన్ టు థర్డ్ వర్కౌట్ స్క్వాట్స్ అయిపోగానే నెక్స్ట్ అయితే ఓవర్ హెడ్ ప్రెస్ అయితే చేసిన షోల్డర్స్ కోసము. నాకు ఎక్కువ ఆల్మోస్ట్ నేను కొంచెం పుషప్స్, పుల్అప్స్ అంటే పుల్అప్స్, బెంచ్ ప్రెస్, స్క్వాట్స్ చేసేపటికి కొంచెం ఎక్కువ టైం అయిపోయింది. మళ్ళీ కాలేజ్కి వెళ్ళాల్సి ఉంది వర్క్. సో నేనైతే ఓవర్ హెడ్ ప్రెస్ చేసిన. ఓవర్ హెడ్ ప్రెస్ చేసిన తర్వాత కల్స్ అయితే చేసిన. బైసెప్ కల్స్, ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అయితే చేసిన. అక్కడితో నా వర్కౌట్ అయితే ఎండ్ చేసిన. షోల్డర్స్కి అయితే బాగా చేసిన అనమాట. లేటరల్ రైజెస్ చేసిన, ఓవర్ హెడ్ ప్రెస్ అయితే చేసిన. షోల్డర్కి బాగా వర్కౌట్ చేసిన అనమాట. తర్వాత పంప్స్ మాత్రం వేరే లెవెల్ వచ్చినాయి. అసలుకి జిమ్లో ఇంకా ఎవ్వరు ఉండలేదని చెప్పినాను కదా. సో ఇంకా ఓపెన్గా
టీ షర్ట్ తీసేసి మొత్తం పోజింగ్ అయితే ఇచ్చిన అనమాట. మరి అంత బాడీ బిల్డింగ్ లెవెల్ పోజింగ్ కాకపోయినా లైట్గా అనమాట ట్రై చేసిన అనమాట పోజింగ్. అసలుకి పంప్స్ మాత్రం సూపర్ వచ్చినాయి. అసలుకి వర్కౌట్ సెషన్ మాత్రం కిల్లింగ్ ఉన్నింది, సూపర్గా వచ్చిందనమాట. వర్కౌట్ సెషన్ అయితే కంఫర్టబుల్గా చేసిన, ఫ్రీగా చేసిన, ఎవ్వరు ఉండలేదు కదా. కొంచెం అంటే ఇట్స్ లైక్ మామూలు జిమ్లో ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మనం ఒక సెట్ చేయగానే ఇంకొకటి వస్తాడు అన్ని వెయిట్స్ తీసుకొని మొదలు. కానీ ఇట్లా జిమ్లో ఎవ్వరు లేకపోవడం వల్ల ఏమైందంటే అసలుకి టైం తీసుకొని నిదానంగా సెట్ బై సెట్ రెప్ బై రెప్ చేసినాం కాబట్టి కిల్లింగ్ వచ్చిందనమాట వర్కౌట్ అయితే. ఇట్లా ఇదిగా ఇవాళకి మన బాడీ కండిషన్ అయితే అసలుకి పంప్స్ మాత్రం వేరే లెవెల్లో వచ్చినాయి. ఇట్లానే వర్కౌట్ సెషన్స్ గడవాలి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.